జ్యోతి ఈ రోజు ఇక్కడ మురళీనగర్ లో ఉన్నటువంటి హరిత పార్క్ లో గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గు పిండితోటి అంటే బియ్యపు పిండితో చేసినటువంటి ముగ్గు పిండితో ముగ్గులు పోటీ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సిటీజీ మరియు వనమాలి మహిళలందరూ కూడా వచ్చి ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. అయితే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఈ ముగ్గు పిండితో ముగ్గులు వేయడం అనేది ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయారు. దీని వల్ల ఏమవుతుందంటే మనకి పూర్వకాలం ఈ ముగ్గు పిండితో ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టడం వల్ల చిన్న చిన్న కీటకాలు అవనివ్వండి, చిన్న పక్షులు వచ్చి పిచ్చుకలు అలాంటివన్నీ వచ్చి కూడా ఈ ముగ్గు పిండి తిని సర్వైవ్ అయ్యాయి. దాని ద్వారా బయోడైవర్సిటీ కాపాడడం జరిగేది మనకి. సో ఇప్పుడున్న ఈ కొత్తగా వచ్చినటువంటి ముగ్గు పిండిలు వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న కెమికల్స్ వలన నీరు, నేల ఇవన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. దాని నుంచి మనం కాపాడాలంటే ఇప్పుడు వచ్చినటువంటి కాన్సెప్ట్ తోటి ఇదే ముగ్గు పిండితోటి మనం అందరం కూడా ముగ్గులు వేయడం ద్వారా అనేది మనకి చిన్న చిన్న కీటకాలను అన్ని కాపాడతాయి. ముఖ్యంగా పిచ్చుకలను కాపాడడం ద్వారా అవి మనకి హాని చేసే క్రిమి కీటకాలన్నింటినీ కూడా అవి తినడం ద్వారా అవి మనకి సర్వైవ్ అవుతాయి. బయోడైవర్సిటీకి మనకి చాలా చక్కగా కాపాడతాయి. కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి ముగ్గు పిండితోనే ఈ ముగ్గు పెట్టాలనే ఉద్దేశంతో మేమందరం ఈ కార్యక్రమం నిర్వహించాం. అలాగే ఇక్కడ మేము ముగ్గు వేసిన కొన్ని నిమిషాల్లోనే అంటే ఒక 5 నిమిషాల లోపులోనే చక్కగా చీమలన్నీ వచ్చి కూడా ఆ ముగ్గులో ఉన్నటువంటి ఆ రవ్వ పొలికల్ని ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళాలని చూసాము. అంటే ఇక్కడే మేము లైవ్లో ఈ బయోడైవర్సిటీ కాపాడడం అనేది చూడడం జరిగింది. మీరు కూడా ఇంటి ముందు దీన్ని మీరు లైవ్లో చూడొచ్చు.